The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy chapter 28 verse 11. నేటి దినము మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord shall make thee plenteous in goods. దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. In Deuteronomy 27th chapter, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, that is the previous chapter, అంటే దీనికి ముందున్న అధ్యాయంలో, Israel was supposed to have representatives from each tribe split up and stand on Mount Gerizim and Mount Ebal. ఇశ్రాయేలీయులు ప్రతి గోత్రము నుండి కూడా వారు ఏబాలు పర్వతం పైన గెరిజిం కొండ మీదకి వాళ్ళు రావాలి. They were to recite blessings from Mount Gerizim. గెరిజిం కొండ మీద ఉన్న వారేమో ఆశీర్వాద వచనాలు పలకాలి. And they have to recite curses from Mount Ebal. ఏబాలు కొండ మీద నుండి ఏమో శాప వచనాలు పలకాలి. In Deuteronomy 28 1-14, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాల్లో the blessings are pronounced. ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ ప్రకటన చేయబడ్డాయి. Life lived in obedience to God results in fullness and abundance. దేవునికి విధేయత కలిగిన జీవితము సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కలిగి ఉంటాం. God not only blesses spiritually but physically also in materialistic sense. దేవుడు ఆత్మీయంగా మాత్రమే కాకుండా భౌతికంగా వస్తు రూపకంగా కూడా ఆశీర్వదిస్తాడు. But the problem with the cult of the prosperity gospel people, అయితే ఈ దినాల్లో ఆశీర్వాదము గురించిన అభివృద్ధి గురించి సువార్త ప్రకటిస్తున్నారే వారిలో ఉన్నటువంటి వ్యత్యాసం సమస్య ఏమిటంటే, they talk about only physical and material blessing. వీరు ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన వస్తు రూపకమైన ఆశీర్వాదాల గురించి మాత్రమే If you ప్రసంగాలు believe చేస్తారు. God, you will get a job. దేవుని నమ్ముకుంటే ఉద్యోగం Oh, వస్తుంది. God will bless you financially. ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని Oh, you will ఆశీర్వదిస్తాడు. get a beautiful wife or beautiful husband. అందమైన భార్యను అందమైన భర్తను దేవుడు నీకు These ఇస్తాడు. prosperity gospel people, they are preaching what Lord Jesus Christ never preached in the Bible. ఈ ఆశీర్వాదం గురించి అభివృద్ధి గురించి సువార్త ప్రకటించేవారు వీరు ఎప్పుడు కూడా యేసు ప్రభువారు వారు చెప్పిన మాటలు ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభువారు But the spiritual blessings which are eternal must be given top priority. అయితే నిత్యమైనవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. No doubt you can have wealth in this world. నిస్సందేహంగా ఈ లోకంలో ఉండగా నీకు సంపద అవసరమే. That is not a issue at all. కాదు, అది పెద్ద సమస్య ఏమీ కాదు. But the important thing is, ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి what ఏమిటంటే, do you do with that wealth and all the other blessings in your life? నీ జీవితంలో ఈ సంపదతో మిగతా ఆశీర్వాదాలు అన్నిటితో నువ్వు ఏం చేయబోతున్నావు? The prophets indicted Israel for hoarding their wealth rather than using it for the intended purposes. మరి ఈ The prophets, ప్రవక్తలు they have criticized the people of Israel. ఇశ్రాయేలు ప్రజల్ని వారు విమర్శించేవారు. God has given the wealth to them, but they are not using for the purposes for which God has given, but they are storing it. దేవుడు వారికి సంపద ఇచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశాల కొరకే వారిని ఆశీర్వదిస్తే ఆ ఉద్దేశాలు నెరవేర్చాలని కోరితే అలాంటి పని చేయకుండా వారు అన్ని కూడా దాచిపెడతా ఉన్నారు. This is what can certainly happen if we make God's blessings equal to simply physical wealth. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్ని కూడా ఏదో మూర్ఖ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పోలిస్తే అదే జరుగుతుంది. But it is clear that wealth is also a blessing from God. ఇక్కడ స్పష్టమైన సంగతి, ఈ సంపద అంతా కూడా అది దేవుని ఆశీర్వాదమే. If God gives you wealth, that is well and good. ఒకవేళ దేవుడు నీకు ఈ సంపద ఇస్తే మంచిదే. There are some wealthy people in the Bible: Solomon, David, Abraham. They are wealthy people. Job. బైబిల్లో ఉన్నారు కొందరు సంపన్నులు. అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నాడు, దావీదు, సొలొమోన్లు ఉన్నారు. But your heart should not be on this temporal blessing. అయితే నీ మనస్సు, నీ హృదయము ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాల మీద ఉండకూడదు. Money is not the root of all evils, but the lust of money is the root of all evils. చూడండి, డబ్బు అనేది సమస్త కీడుకి మూలం కాదు, కానీ ధనాపేక్ష సమస్త కీడుకి మూలం. Money, wealth, family, all are these God, they are God's gifts. డబ్బు, కుటుంబ వ్యవస్థ గాని సంపద, ఐశ్వర్యం ఇదంతా కూడా దేవుని ఆశీర్వాదాలే. God wants to know what you value more. ఇక్కడ దేవుడు దేనికి నువ్వు ఎక్కువ విలువనిస్తున్నావో తెలుసుకోనగోరుతున్నాడు. God wants to free us from the tyranny of money being supreme in our lives. దేవుడు మన జీవితంలో డబ్బే ప్రాధాన్యం అని అనుకుంటున్నామే వాటి నుండి మనం విడుదల పొందాలి, లేదా మన గమనిక మళ్లించబడాలని కోరుతున్నాడు. He wants us to see that physical and material blessings are intended
to be used to show that God is more valuable than having certain number of bank account. భౌతిక సంబంధమైన వస్తు రూపకమైనటువంటి ఈ ఆదాయం ఈ సంపద అన్నిటి ద్వారా దేవుడు కోరేటువంటిది ఏమిటంటే ఇంకా నీ బ్యాంకులో ఉన్నటువంటి ధనం కన్నా కూడా దేవుడు గొప్పవాడు, దేవుడు సమస్తం అనుగ్రహించేవాడని నీవు తెలియపరచాలని కోరుతున్నాడు. Blessing is the result of true obedience to God and to his commands. ఆశీర్వాదాలు దేవుని యొక్క ఆజ్ఞలకి మనము విధేయులం అవట ద్వారా మనము పొందేవి. Moses exhorted the nation with a choice. మోషే ఇక్కడ వారికే ఎంపికనిస్తూ ఆ ప్రజలకి ఆయన హెచ్చరిస్తున్నాడు. Yeah, if Israel would obey the Lord, he would set them high above all the nations of the earth. ఇశ్రాయేలు దేవునికి విధేయులై ఉంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. And the blessings would be so powerful that they would come upon them and overtake them. ఈ ఆశీర్వాదాలు ఎంత శక్తివంతమైన వారి మీదకి వస్తే వారిని ఆవరిస్తాయి I ఆశీర్వాదాలు. want to tell you one thing. ఇక్కడ ఒక విషయాన్ని If you చెప్పాలనుకుంటున్నాను. obey God and his commands, దేవుని ఆజ్ఞలకి నీవు లోబడితే you cannot escape God's blessings. దేవుని ఆశీర్వాదాలు పొందకుండా తప్పించుకోలేవు నువ్వు. Though I don't want, yet they will be falling on you. నాకు వద్దు అంటున్నా గానీ నీ మీద కుమ్మరించబడుతూనే An ఉంటాయి. obedient Israel will be blessed everywhere. కాబట్టి ఒక విధేయుడైన ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నా In the ఆశీర్వదించబడతాడు. New Testament perspective, కొత్త నిబంధన దృక్పథంతో an చూస్తే obedient child of God will be blessed everywhere. దేవునికి విధేయుడైనటువంటి బిడ్డ ఎక్కడున్నా గానీ ఆశీర్వదించబడుతూనే Maybe in the ఉంటాడు. city or in the country or in the field. పట్టణంలో కావచ్చు, పొలములో కావచ్చు, దేశంలో ఎక్కడైనా When you come in and when you go out, లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు oh, you will be blessed in your home, in your farm, in your kitchen. నీ ఇంటిలోను, వంటగదిలోను, పొలములోను అన్నింటా నీవు Yeah, ఆశీర్వదించబడతావు. the Lord is talking about the fruit of their body, their womb. దేవుడు వారి యొక్క గర్భఫలమును గురించి Oh, the మాట్లాడుతున్నాడు. produce of the ground వారు ఆ భూమి పంట గురించి and the మాట్లాడుతున్నారు. increase of their heads, వారి యొక్క మందల యొక్క వృద్ధి గురించి and మాట్లాడుతున్నారు. also their basket and the kneading bowl. వారి యొక్క పిండి పిసుకు తొట్టి గురించి గంప గురించి They will మాట్లాడుతున్నారు. be blessed and victorious in their warfare. అవి ఆశీర్వదించబడతాయి. వారు యుద్ధాలలో కూడా జయం సాధిస్తారు. Oh, the degree of blessing speaks of a clearly divine blessing. ఈ ఆశీర్వాదాల ఈ స్థాయిని ఈ నిజంగా తేటగా దైవికమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు. Everywhere you will be blessed. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ Perhaps ఆశీర్వదించబడతావు. the best blessing had to do with Israel's own relationship with God. బహుశా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇశ్రాయేలు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి. దేవునితో ఇశ్రాయేలీయులు కలిగి ఉన్న సంబంధమే శ్రేష్టమైన that is blessing. దేవునితో ఇశ్రాయేలీయులు కలిగినటువంటి సంబంధమే అన్నిటికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం. God would separate an obedient Israel unto himself. దేవుడు విధేయులైన ఇశ్రాయేలుని తన కొరకు ప్రత్యేకించుకుంటాడు. He speaks about the special relationship he had. తను వారితో కలిగి ఉన్న ప్రత్యేకమైన సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. God's purpose in blessing Israel was greater than just enriching the nation for its own sake. ఇశ్రాయేలుని ఆశీర్వదించడంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం, గొప్ప ప్రణాళిక అది కేవలం వారిని ఆశీర్వదించడంలోనే కాదు. He intended to glorify himself through blessing them. ఈ ఆశీర్వాదాల ద్వారా వారిని ఆశీర్వదించడం ద్వారా తనను తాను మహిమపరచుకొనగోరినాడు. For example, ఉదాహరణకి when Israel walked after the Lord, ఇశ్రాయేలీలు దేవుని అనుసరించి these జీవిస్తున్నప్పుడు blessings were real. ఈ ఆశీర్వాదాలన్నీ వాస్తవ రూపకమై ఉంటాయి. When the queen of Sheba came to King Solomon and saw the nation so blessed, షెబా దేశపు రాణి సొలొమోన్ని దర్శించడానికి వచ్చి ఆ దేశం ఇంతగా ఆశీర్వదించబడిన ఆ స్థితిని చూసినప్పుడు she knew it had to be of God. తాను గ్రహించిన సంగతి ఇది దేవుని వలన కలిగినది అని. We read it in 1 Kings 10th chapter first 13 verses. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో ఆ మాట Oh, చదువు. she glorified God. దేవుని మహిమపరిచినాడు. So therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, the Lord wants to make us plenteous in goods. దేవుడు సమస్తములో కూడా సమృద్ధిగా మనం ఉండాలని At కోరుతున్నాడు. the end of this year, ఈ సంవత్సరం యొక్క ముగింపులో let us promise God to walk in his ways by being obedient to his commands. మనం ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండి విధేయులమై ఉండి ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటాం అని దేవునితో ప్రమాణం చేస్తాం. Heaven and earth may pass away, but not his promises and his word. భూమి ఆకాశంలో గతించిపోవచ్చేమో కానీ దేవుని యొక్క మాటలు, దేవుని వాగ్దానాలు ఎన్నడూ గతించిపోవు. We promise like that. ఆ విధంగా మనం దేవునితో ప్రమాణం When చేస్తే we walk accordingly, ఆ విధంగా అనుసరించి దానికి అనుగుణంగా మనం జీవిస్తే surely we will have a prosperous future both physically and spiritually. నిశ్చయంగా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలోనూ భౌతిక జీవితంలో కూడా అభివృద్ధిదాయకమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. We lack nothing. మనకి ఏది కూడా కొరత కొదువ ఉండదు. As David says in the most famous Psalm 23 verse 1. ఎంతో
పరిచయమైనటువంటి సుపరిచితమైనటువంటి కీర్తనలో 23వ కీర్తన మొదటి వచనంలో దావీదు చెప్పిన The ప్రకారం Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. We lack nothing. మనకి ఏమీ కూడా లేమి అనేది ఉండదు. He leads us to green pastures and still waters to satisfy our hunger and thirst. మన యొక్క ఆకలి దప్పిక తీర్చడానికి పచ్చిక గల చోట్ల నడిపిస్తూ శాంతికరమైన జలముల చెంత మనల్ని He నడిపిస్తాడు. restores our soul మన ప్రాణమునకు సేద తీరుస్తాడు. and He satisfies it with all good things. ఆయన అన్ని మంచి విషయాలతో మంచి పదార్థములతో మనల్ని తృప్తిపరుస్తాడు. Spiritually speaking, ఆత్మీయంగా చెప్పాలంటే He leads us through the paths of righteousness. నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడు. Then our walk will be pleasing in His sight. అప్పుడు మన నడక దేవుని దృష్టికి ఎంతో ఇంపైనదిగా, ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. And we get everything plenteous. సమస్తము మనం సమృద్ధిగా పొందగలం. By seeing our lives, others also will believe in Lord Jesus Christ. మన జీవితాలు చూసినప్పుడు ఇతరులు కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం The name ఉంచుతారు. of God will be glorified. దేవుని నామము మహిమపరచబడుతుంది. May God help us to obey all His commands and enjoy the blessings plenteously. దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ లోబడి తన యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు అనుభవించలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. We are His children. మనము ఆయన పిల్లలం. His blessings are intended for us. ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మన కొరకే ఉద్దేశించాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.